ఆ 2 నిమిషాలే నన్ను అక్కడ దోషిలా నిలబెడతా తెలుసా. ఆమ్లెట్ నువ్వేయడం కాదు, నన్ను ఆమ్లెట్లా వేసుకొని సాస్ వేసుకొని నంచుకొని మరీ తినేస్తుంది. ఆడబాస్ దగ్గర పనిచేస్తూ నెగ్గుకు రావడం అంటే అక్షరాల అసిధార వ్రతమేనోయ్. అన్నిటికీ ఆధారాలు వివరాలు లెక్కలు పత్రాలు అడగడం మా ఆడవాళ్ళ నైజం అండి. అందుకు నువ్వు ఎక్సెప్షన్. నువ్వు పూర్తిగా నాకు నచ్చినట్టుగా ఉంటావు. పోయిన జన్మలో బంగారు పారిజాతాలతో పూజలు చేసి ఉంటాను, అందుకే నువ్వు నాకు భార్యగా లభించావు. అవన్నీ నాకు తెలియదు కానీ ఏదేమైనా మీరే నా ప్రపంచం, మీరే నా భవిష్యత్తు. మీతో పిల్లలతో ముడిపడి ఉన్నదే నా జీవితం. ఇలా కాలం హాయిగా చల్లగా సాగిపోతే నాకు అంతే చాలండి. అదిగో ఆ పతివ్రత మాటలతోటి అంతెత్తునెక్కి కూర్చుంటావు. చేసిన దశనామార్చం చాలు కానీ ఇక ఆఫీస్కి బయలుదేరండి. సరే వస్తాను. ఏమండి జాగ్రత్త, స్పీడ్గా డ్రైవ్ చేయొద్దు. బయట హెల్మెట్ ఉంటే తీసుకువెళ్ళడం మర్చిపోకండి. గుర్తు చేయడానికి నువ్వుగా ఎలా మర్చిపోతాను చెప్పు. వస్తాను. జైతి, నువ్వేమనుకోనంటే ఒక చిన్న విషయం. ఏంటండి? ఆ డొక్కు స్కూటర్ స్టార్ట్ చేసి చేసి నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి కానీ మీ నాన్నని అడిగి ఒక కొత్త స్కూటర్ ఇప్పించకూడదు. ఆహా, ఎప్పుడు మా నాన్నే పెట్టాలా? మా నాన్నకి మనం ఎప్పుడైనా చేవ తలకాయ అంత అయినా పెట్టావా? ఆలోచించండి. హతోస్మి, మామ అల్లుడికి పెట్టడం లోకరివాసమై. ఆహా, అంటే ఈ కూతుర్ని కనడమే చేసిన పాపం అంటే అది ఆయనకు శాపం, నాకు వరం. నాన్న నాన్న ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నా. ప్రయాణం బాగా జరిగిందా? అన్నయ్య వదిన పిల్లలు అందరూ కులాసాగా ఉన్నారా? చేతి ఒకసారి మామయ్య గారు బాగా దగ్గుతున్నారు, ఆరోగ్యం బాగాలేదనుకుంటా. పంపించుకో మామయ్య. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, మీరు ఫోన్ చేసి రెస్ట్ తీసుకోండి. వస్తాను. జాగ్రత్త చేతి. అదే నాన్న, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను చెప్తున్నాను. ఉండండి, మీకు మంచిగా ఇస్తాను. హాస్టల్లో పిల్లలు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారట నాన్న. ఉదయమే ఫోన్ చేశారు, మంచి కాలేజీలో సీట్ వచ్చిందని ఇద్దరిని జాయిన్ చేసేసాను నాన్న. నాన్న ఏ మాట నా మాటే చెప్పాలి, వాళ్ళు లేకపోతే అసలు ఉండలేకపోతున్నావు నాన్న. అయినా మీ అల్లుడు గారు అయితే మరీను మీ మనోరాలు లేకుండా ఒక్క నిమిషం ఉండలేకపోతున్నారు అనుకోండి. ఏమిటో పరుగుల చదువులు అయిపోయినాయి. అమ్మా, నా అలవాటుని మర్చిపోకుండా గోరువెచ్చని నీళ్ళు తీసుకొచ్చావే. మీ అలవాటే నాకు వచ్చింది నాన్న. అయినా నాన్న మీకేం కావాలో ఏమి ఇవ్వాలో కూతురుగా నాకు తెలియదా చెప్పండి. నీ చేతిని ఓ మంచి అయ్యే చేతులు పెట్టాను, అదే నాకు కొండంత తృప్తి, నిశ్చింత. సరే కానీ నాన్న, హాస్పిటల్కి వెళ్ళారు కదా, డాక్టర్ గారు ఏమన్నారు నాన్న? ముసలి వయసే ఓ పెద్దరావుమ్మా, ఆఖరి అంకంలోకి వచ్చానని ఆ భగవంతుడు ఇలా పరీక్షిస్తుంటాడు. అయ్యో మీరు అలా మాట్లాడకండి నాన్న. నాన్న అయినా మీకేం ఎంత వయసు అయిపోయిందని. నాన్న మీకేం కాదు నాన్న, నేను కానివ్వను కూడా. ఏంటి నాన్న మీరు, ఏం మీకు అన్నయ్యే కానీ నేను లేనని అసలు మీరు మర్చిపోతున్నారు నన్ను. ఆ భరోసాతోనే వచ్చాను తల్లి, ఆ భరోసాతోనే వచ్చాను. నాన్న ఏమిటి నాన్న విచిత్రంగా మాట్లాడుతున్నా? ఏమైంది? వదిన ఏమైనా మళ్ళీ గొడవ చేసిందా? మన బంగారం మంచిదని అనుకుంటాం, గీటి పెట్టాకే తెలుస్తుంది అది బంగారం కాకి బంగారం. నాన్న అసలు మీ ఆరోగ్యానికి ఏమైందో చెప్పండి నాకు. అబ్బే ఏమి లేదమ్మా, మామూలు నీరసం నిస్సత్తుంది కానీ. అమ్మా తినడానికి ఏమైనా ఉందా అమ్మా? అయ్యో నామతమంట, మీరు ఏమైనా తిన్నారో లేదో కూడా అడగడం మర్చిపోయాను. ఉండండి నాన్న, ఇప్పుడే వస్తాను. నువ్వు తిన్నావా? నేను తర్వాత తింటాను కానీ ముందు మీరు తినండి అన్న.
తినకుండా నాకు పెడుతున్నావా తల్లి? మొత్తానికి మా అమ్మ అనిపించావురా. మీ అమ్మనే నాన్న. జయంతిని కాస్త జయంతిని అయ్యాను అంతే. నీకు తెలుసా, జయంతి ఇంద్రుడి కుమార్తె. నేను ఇంద్రుడిని కాదు గనక నీకు జయతి అని పేరు పెట్టాను. జయతి అంటే జయించేది. నువ్వు ఏదైనా సరే జయించగలవు, సాధించగలవనే నమ్మకంతోనే నా నమ్మ పేరు అలా మార్చి పెట్టానురా. నాన్న, నా పిల్లలు నా సంసారం అనే జంచాటంలో పడి శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్టుకుంటున్నానే కానీ నేనేం సాధించాను నాన్న? చూడమ్మా, సాధించటానికి వయస్సు, అధిరోహించడానికి శిఖరాలు అడ్డు కావమ్మా. అయినా నీకు ఇంకా 40 సంవత్సరాలు కూడా దాటలేదు కావ తల్లి. నాన్న, ఏమిటమ్మా ఈ పాడు దగ్గర ఇలా పట్టి పీడిస్తుంది? నాన్న పదండి నాన్న, హాస్పిటల్కి వెళ్దాం. అన్ని టెస్టులు దగ్గరుండి నేనే చేస్తాను. పదండి. వేడి చేసి ఉంటుందమ్మా, అది తగ్గిపోతుందిలే. ఊరికే కంగారు పడకు. అలా అని అశ్రద్ధ చేయకూడదు నాన్న. నాన్న, వదినంటే పరా ఇంటిది. అన్నయ్య కూడా మిమ్మల్ని పట్టించుకోవడం లేదా? వాడి గోల వాడిది. ఆ ఇంట్లో ఏ పని లేని పనికి మాలిన వాడు నేను ఒక్కడినే. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాను అంటే జీవితం నుంచి రిటైర్ అయ్యే సమయం ఆసన్నమైందని రెడ్ బల్బు వెలుగుతోందమ్మా. భవిష్యత్తు గురించి ఆశావాహంగా ఉండమని, ఎప్పుడూ ఆశాజనకంగా మాట్లాడండి అని మాకు నూరి పోసిన మీరే ఇలా నిరాశగా మాట్లాడుతున్నారేంటి నాన్న? నాన్న, మీ మనసు గాయం చేసేదేదో జరిగింది. మీరు నా దగ్గర దాస్తున్నారు. చెప్పండి, అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం లేదమ్మా, ఏం లేదుగా. ఏం లేదు నాన్న, నేను స్నానం చేసి వస్తాను. స్నానం? సరే సరే, ఒక్క నిమిషం ఉండండి. ఏదైనా అడిగితే మాకు మాట దాటేయాలంటే మీ తర్వాతే నాన్న. నాకు ఏ విషయాన్ని మీరు సరిగ్గా చెప్పండి. తీసుకోండి. ఇదేమిటమ్మా? వెల్కమ్ కిట్ నాన్న. మీకు అవసరమయ్యే టూత్ పేస్ట్, బ్రష్, సబ్బు, షాంపూ అన్నీ మీకోసం సిద్ధం చేసి పెట్టాను. నాన్న, ఏమైంది నాన్న? టూత్ పేస్ట్ అయిపోయిందిరా అబ్బాయి అంటే. పేస్ట్ వేసుకున్నామంటే వేసుకున్నాం ఉన్నట్టు కొంచెం వేసుకోవాలి కానీ బ్రష్ పొడుగుతా వేసుకొని తినేయకూడదు నాన్న అంటాడమ్మా. నేను పళ్ళు తోముకోవడం నేర్పిన నా సుపుత్రుడు పేస్ట్ భాగ్యానికి మందులు కొనుక్కురారంటే మందులన్నీ ఒక్కసారి అమాంతంగా మింగిస్తే రోగం నయమైపోదు నాన్న. డాక్టర్ చెప్పినట్టే వేసుకోవాలి. అలా వేసుకొని ఉంటే మందులన్నీ ఒక్కసారి ఎలా అయిపోతాయి? అంకెలు నేర్పిన నన్ను లెక్కలు అడుగుతాడమ్మా. మిమ్మల్ని అన్నయ్య వేలెత్తి చూపడం ఏంటి? నాన్సెన్స్. అయినా అన్న వదిలిన దయాదాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన కర్మ మీకేంటి నాన్న? నెల నెల నిక్షేపంలా పెన్షన్ వచ్చి మీ చేతిలో పడుతుంది. మీరే నలుగురిని పోషించగలరు కదా? నిజమే, కానీ అందుకు డబ్బో ఏటీఎం కార్డు కావాలి కదా. అవి మీ అన్నయ్య పర్సులో ఉంటాయమ్మా. అదేంటి నాన్న? బ్యాంకుకి వెళ్ళి డబ్బు తెచ్చుకునే శ్రమ నీకెందుకు? నీ కార్డు ఇవ్వు, అవసరమైనప్పుడల్లా నేనే తెచ్చిస్తానన్నాడు. కన్న కొడుకు శంకించలేం కదా. ఇచ్చాను. 100 రూపాయలు తీసుకున్నారంటే 1000 వివరాలు అడుగుతాడు. ఆ పైన 1,00,000 సలహాలు ఇస్తాడు. తాళం చెవి ఇంకొక చేతికిస్తే ఇలాగే ఉంటుంది. తీసేసుకుంటే సరిగా. అది అయ్యిందమ్మా. కోడల ఉందో తెలుసా? కొడుకు మీద నమ్మకం లేనప్పుడు కొడుకు ఇంటి చూరు పట్టుకొని వేలాడటం ఎందుకు? కూతురు దగ్గరికి వెళ్ళొచ్చుగా, అంతే అమ్మా. అభిమానం గాయపడేసరికి పౌరుషపడి ఇలా వచ్చేసారన్నమాట. నాన్న, పోనీ నాన్న, వచ్చి చాలా మంచి పని చేశారు నాన్న. నాన్న, నాకు ఇక్కడ నుంచి 2 పిల్లలు కాదు
నుంచి తీసుకోకూడదమ్మా, తీసుకోకూడదు. ఏమిటన్నా మీరు? ఏంటన్నా? అన్నయ్య గాని నేను మిమ్మల్ని చూసుకోవడానికి సరిపోనా చెప్పండి? మీరు ఎప్పుడు ఏంటన్నా? మేమన్నీ చాలుస్తున్న మాటలే. మీరు ఎప్పుడు ఏంటి? నాన్న ఎప్పుడు తిన్నారో ఏమో, టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు. రండి, ఇక భోజనం చేద్దాం. ఇప్పుడు ఏ లోకాన ఉందో మీ అమ్మ గుర్తుకొస్తుందమ్మా. మీ నాన్నమ్మలాగానే కడుపులో నుంచి తీసి పెట్టేదమ్మా. నాకంటే ముందే వెళ్ళిపోయి బతికిపోయి. మీరు అలా మాట్లాడొద్దు నాన్న. మమ్మల్ని అమ్మ లేని లోటు తెలియకుండా పెంచారు, పెద్ద చేశారు. అమ్మ నన్ను తన కడుపులో 9 నెలలే మోసింది. కానీ మీరు ఏకంగా 24 ఏళ్ళు మీ గుండెల పైన పెట్టుకొని పెంచారు నాన్న. నాన్న, మీరు గ్రేట్ నాన్న, మీరు గ్రేట్ నాన్న. నేను వేడి నీరు సిద్ధం చేస్తాను. స్నానం చేసి ఫోన్ చేద్దాం. వచ్చేయండి. ఎవరిది? సుందరం ఓ వేణు! ఇక్కడ ఉన్నావా? చెవు పోసిన మేకల గావు కేకలు. నేను అడ్వకేట్ కదరా, ఆ నోరు పెట్టుకునే బతుకుతున్నారా బాబు. అవునరా, నీ ప్రాక్టీస్ ఎలా ఉంది? ప్రాక్టీస్ చాలా బాగుందిరా. డే అండ్ నైట్ ఫుల్ వర్కింగ్ అవర్స్, 24 గంటలు బిజీ బిజీ బిజీ. సంతోషం. ఇదిగో ప్రభుత్వ సొమ్ము తీరిక కూర్చుని మెక్కడానికి నేను నీలాగా పెన్షన్ కాదు. మరి నువ్వు అనుకుంటున్నట్టు నేనేం అంతగా బాగుపడలేదురా. ఓహో, అంటే నువ్వు మిగతా పిచ్చి తండ్రులాగా ఏ కష్టార్జితానంతా తీసుకొచ్చి పిల్లల దోశలలో పోసి వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలబడ్డావు అనమాట. ఒరే సుందరం, ఏదైనా గుప్పిడి మూసివంతినంత వరకు కదా దాని మీద ఆసక్తి, ఆకర్షణ. అవి ఎప్పుడు నేర్చుకుంటావో ఏమిటో. మరి ఆ ప్రేమ ఆప్యాయతలు నీకు అర్థం కావాలంటే అర్జెంటుగా నువ్వు 4 పిల్లలు కనాలరా. ఏమిటి ఈ వయసులో 4 పిల్లలు? తీరిగ్గా వచ్చే జన్మలో కంటాలే కానీ ఏదో అర్జెంటుగా మాట్లాడాలి రారాను. ఏమిటి సంగతి? అదే వేణు, నీకు తెలిసిన పెద్ద డాక్టర్ ఎవరైనా ఉన్నారా? ఇంకో తేడా ఏమన్నా ఉందేమిట్రా సుందరం? ప్రతిసారి చూసినప్పటికీ ఇప్పటికీ నీలో చాలా మార్పు కనిపిస్తుంది. అనారోగ్యం ఉంటే చెప్పు, నాకు తెలిసిన పెద్ద పెద్ద డాక్టర్ ఉన్నారు రా, వెళ్దాము. లాయర్ అంకుల్, మీరెప్పుడు వచ్చారు? ఏది ఇప్పుడేనమ్మా, వాళ్ళేదో మాట్లాడదాం రారా అంటే వచ్చా. దేని గురించి నాన్న? అబ్బే ఏం లేదమ్మా, ఊరికే. అయినా వాడి మాటలు నమ్ముతావేంటమ్మా? వాడు లాయర్ కాదమ్మా, లయ్యర్. రేయ్, నారద మహర్షిని మనం కలహ భోజనుడు అంటాం కానీ నిజానికి ఆ మాట 100% ఈ ప్లేడర్లకే వర్తిస్తుంది. కలహం ఉంటే చాలు, వీళ్ళకి పండగే పండగ, పండగే పండగ. చూసావమ్మా వీడు ఎంత డ్యామేజింగ్గా మాట్లాడుతున్నాడు. ఒరేయ్, నీ మీద పరువు నడుస్తుందావా? ఎంతకేమంటావు చెప్పు, వేసేస్తాను. ఇంకా కుదిరిపోద్ది. సరే కానీ జైతి, వాడి పేరు మీద ఏమన్నా అసలు ఆస్తుపాస్తులు ఉన్నాయా? ఆస్తిపాస్తులు లేకపోతేనే అంకుల్ మా నాన్నకి అండగా మేమున్నాం. గొప్ప మాట చెప్పావు తల్లి. ఏ తల్లిదండ్రులైనా ప్రపంచంలో ఎంతకంటే ఏ స్వర్గాన్ని కోరుకోరు. ఇదిగో మీ నాన్న ఉన్నాడే, వీడైతే అసలే కోరుకోరు. తెలుసు అంకుల్, మా నాన్న మా కోసం, ముఖ్యంగా నా కోసం పడ్డ తపన, కష్టం, అనుభవించిన వేదన, చేసిన త్యాగం కల్లో కూడా మర్చిపోలేను అంకుల్. అంకుల్, అదంతా ఒక ఎత్తు అయితే నా తొలి కాన్పు టైంలో నాన్న చేసింది మరో ఎత్తు అంకుల్. వాడు వెలగబెట్టిన కార్యం ఏమిటో చెప్పు, అది కనవో కాదో నేను తెలుస్తానులే. డాక్టర్ చెప్పిన ఈడీడీ కంటే 10 రోజుల ముందే ఒక నడి రాత్రి వేళ నాకు నొప్పులు మొదలయ్యాయి. బయట హోరున కురుస్తున్న వర్షం, ఇంట్లో మేమిద్దరమే ఉన్నాం. నన్ను ఒంటరిగా ఇంట్లో వదిలి ఆటో కోసం కూడా వెళ్ళలేని పరిస్థితి నాన్నది. అప్పుడు నాన్న ఏం చేశారో తెలుసా అంకుల్? ఏం చేశాడమ్మా? తన మోపెట్ మీద నన్ను కూర్చోబెట్టుకొని చిన్న పిల్లలకి సైకిల్ నేర్పినట్టుగా 2 చేతులతో అలా హ్యాండిల్ పట్టుకొని మెల్లగా నడిపించుకుంటూ 3 కిలోమీటర్లు తీసుకెళ్లారంట. నేను తడిసిపోకుండా
భరించలేక అరుస్తూ అలా నాన్న మీద ఒరిగిపోతూ ఉంటే నా బరువును మోస్తూనే నాకు ధైర్యం చెబుతూనే ఆ గాలిని వర్షాన్ని ఎదుర్కొంటూనే నన్ను హాస్పిటల్ వరకు తీసుకెళ్లారు అంకుల్ మా నాన్న. అయినా ఇప్పుడు ఆ పాత ఉసురు ఎందుకులేమ్మా? చెప్పనీరా, ఇలాంటి విషయాలు పదే పదే మననం చేసుకుంటేనే పిల్లలు పుట్టం పెట్టిన బంగారాలు అవుతారు. అవును అంకుల్, మన గతాన్ని నడిచి వచ్చిన దారిని మర్చిపోకూడదని నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు అంకుల్. శభాష్ తల్లి. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? ఎలాగోలా హాస్పిటల్కి వెళ్ళి పడ్డాం లేని నిట్టూర్చేలోపు హాస్పిటల్ వాళ్ళు అప్పటికప్పుడు 5,000 కట్టమన్నారు. ఆ అపరాత్రి వేళ నాన్న ఎందరి కాళ్ళు పట్టుకున్నారో ఎవరికి తన తల తాకట్టు పెట్టారో తెలియదు కానీ మొత్తం మీద డబ్బులు అయితే తీసుకొచ్చారు. ఆ తర్వాతే ఆ డాక్టర్లు నన్ను పరీక్ష చేశారు. ఇంతలో నా కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని తల్లి బిడ్డలిద్దరిలో ఒక్కరినే రక్షించగలము అని డాక్టర్లు చెప్తే డాక్టర్ల కాళ్ళ వేళ్ళ పడి ఇద్దరిని బ్రతికించండి అని బ్రతిమలాడుకున్నారు. ఇంతటితో ఊరుకోలేదు అంకుల్. హాస్పిటల్ అంతా ప్రతిధ్వనించేలా ఉచ్చ స్వరంతో మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు చెప్పించి నన్ను నా బిడ్డను ఆ ప్రాణగండ నుంచి రక్షించింది నాన్నే అంకుల్. సుందరం, సుందరం, నువ్వు నా మిత్రుడు, నాకు చాలా గర్వంగా ఉందిరా, చాలా సంతోషంగా ఉంది. అమ్మా చేతి, వాడు కడుపున పుట్టు నువ్వు చేసుకున్న అదృష్టం తల్లి. అవునండి, అందుకే కావాలి నింగి కంటే లోకంలో ఉన్నతుడు ఎవరు అని అడిగితే ఆకాశం కంటే పొడవైన వాడు నాన్న అని జవాబిచ్చాడు. అద్భుతం, అక్షర సత్యం తల్లి, అక్షర సత్యం. ప్రతి కొడుకు కూతురు జీవితాంతం గుర్తించుకోవాల్సిన అక్షర సత్యం అమ్మాయి. రే, నువ్వు చూడు, టైం అయిపోయింది. నాకు అర్జెంటుగా కోర్టులో కేసు, నేను వెళ్ళాలి. ఇదిగో, ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా నీ మంచితనం గురించి, నువ్వు చేతికి నేర్పిన సంస్కారం గురించి మాటలు పడితే నా టైం తెలిసి అవదు. నేను వస్తాను, మరి అవతల కోర్టుకు వెళ్ళాలి. నేను వస్తానమ్మా, రేపు కలుస్తాను రా నేను. అలాగే. ఏంటి మీ లాయర్ అంకులు చెప్తున్నాడు? స్నేహితుడిని కలవడానికి వచ్చారండి. అంతేనా? గొప్పదీసి మీ నాన్న వీలునామా వేసుకున్నాడేమోనని నాకు సందేహం. సరే కానీ స్థిర చరస్తులన్నింటిలోనూ నీకు సమానమైన హక్కు ఉంటుంది, అది మర్చిపో. హక్కులేనా, బాధ్యతలు ఉండవా? దాన్ని నేను అనలేదులే. అదే సరే, మీరేంటి ఆఫీస్ వెళ్ళకుండా వచ్చేసారు? చెప్పానుగా చైతి, ఆ డొక్కు స్కూటర్ రిపేర్ వచ్చింది, అది చేయించేసరికి లేట్ అయిపోయింది. హాఫ్ డే లీవ్ పడేసి మరీ వచ్చేసాను. చేతి ఇచ్చేద్దామని కూడా అనుకున్నాను కదా. మన తర్వాత తెప్పుకోవచ్చు కానీ ముందు హాస్పిటల్ అంబులెన్స్ ఫోన్ చేయండి. ఏం లేదు, బాగానే ఉంది చైతి. కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. మీరు చేస్తారా లేదా? అంబులెన్స్ అన్నయ్య, నువ్వు ఇంకా బయలుదేరలేదా? ఏంటన్నయ్య, నేను ఇక్కడ విషయాలన్నీ నీకు చెప్పాను కదా అన్నయ్య. అన్నయ్య, నువ్వు ఇంకా పరిగెట్టుకుంటూ వస్తావేమో అనుకున్నానన్నయ్య. అన్నయ్య, త్వరగా వచ్చేయ్ అన్నయ్య. డాక్టర్తో మాట్లాడాలి. అన్నయ్య, నాన్నకి నాన్నకి 2 కిడ్నీలు చెడిపోయాయి. చెప్పడానికి ఇందాక వచ్చి చెప్పి సందేహిస్తుంది కానీ మీరు వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. పండి నాకు రాలక తప్పదమ్మా. నాన్న, మీరు అలా నిరాశపడొద్దు నాన్న. నాన్న, అయినా ఇప్పుడు మీ ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు నాన్న. నేను డయాలసిస్కి ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసేసుకున్నాను కదా నాన్న. నేను ఉన్నాక దేనికి భయపడకూడదు, సరేనా? దేవుడు కరుణాసముద్రం నన్ను కరుణించి ఈ భావబంధాల నుంచి త్వరగా విముక్తి చేస్తున్నందుకు సంతోషిద్దాం. అరే వీడు, అయినా కాస్త వీడు మనిషి చెప్పురా. అలాగేరా, నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో. విన్నావుగా చైతి, మీ నాన్న ఎంత నిబ్బరంగా ఉన్నాడు. నువ్వే అనవసరంగా కంగారు పడి ఆయన్ని కంగారు పెట్టేస్తున్నావు. చూడు, ఇవాళ రేపు ఇలాంటి రోగాలన్నీ కామన్. వారం వారం డయాలసిస్ చేస్తే కొంతకాలం బడ్డీ లాగేసేయచ్చు. ఏదైనా గవర్నమెంట్ ఆసుపత్రిలో చూపిస్తే పైసా ఖర్చు ఉండదు. రిటైర్డ్ ఎంప్లాయ్ కదా, ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఫ్రీ, రూపాయి ఖర్చు ఉండదు. అదేంటండి, డబ్బుల గురించి ఆలోచించుకునే సందర్భం అండి. చైతి, ఎవరు ఎంతగా మాట్లాడినా ఎంతగా పాకులాడినా
ఇవన్నీ పైసల గలగల చుట్టూ గిరగిరా తిరుగుతూ ఉంటాయని తెలియదని. అలా కాదు బాబు, ప్రాణాలని డబ్బుతో తూకం వేయకూడదు. అలాగని సెంటిమెంట్తో కాకుండా ప్రాక్టికల్గానే ఆలోచిద్దాం. మన సమస్యకి ఒక చక్కటి పరిష్కారం ఉందమ్మా. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిద్దాం. జీవన్దాని యాప్లో పేరు నమోదు చేసుకుంటే యాక్సిడెంట్ కేసుల్లోనూ బ్రెయిన్ డెత్ కేసుల్లోనూ కిడ్నీ దానం జరిగినప్పుడు ముందు నమోదు చేసుకున్న వాళ్ళకి ముందు ప్రతిపదిన కిడ్నీ ఇస్తూ ఉంటారు. ఆ విధంగా మనం ఒక కిడ్నీ సంపాదించుకోవచ్చు కదా. అదంతా అయ్యేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఏమండి ఏమండి అంకుల్ చెప్పినట్టు మనకి కిడ్నీ డొనేట్ దొరికితే మన పని ఈజీ అయిపోతుంది. అదంతా ఈజీ కాదు జైతి, చాలా ఖర్చుతోటి కష్టంతోటి కూడుకున్నది. పైగా మీ అన్నయ్య రానని చెప్పి ఇందాక ఫోన్లోనే చేతులు తీస్తాడు తెలుసా. అయినా మా అన్నయ్య అంత బాధ్యతగా ఉంటే మా నాన్న ఇక్కడికి ఎందుకు వస్తారులేండి. పూర్తిగా నా నెత్తికెక్కిచ్చేసారా మీ అన్న చెల్లెలు ఇద్దరు కలిసి మీ నాన్నని? అయినా మా అన్నయ్య రానన్నాడా? ఆ, అంత మాట అన్నాడా? అవును. అలా అయితే మరి ఇప్పుడు మా నాన్న పరిస్థితి? అయితే అయితే నేనే మా నాన్నకి నా కిడ్నీ దానం చేస్తాను. మా నాన్నకి నేను కొత్త ఆయుష్ పోస్తానంటే. చేతి చేతి చాలా గొప్ప నిర్ణయం తీసుకోవాలి. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాం. కాదు జైతి, ఇది చాలా పిచ్చి నిర్ణయం. ఏమంటే మా నాన్నండి మా కోసం, మా ఆనందం కోసం, మా బాగోగుల కోసం ఆయన 3 వంతుల జీవితాన్ని త్యాగం చేసిన మా నాన్నండి. అది ఆయన బాధ్యత జైతి. ఆయన ఏదో కొత్తగా చేసినట్టు చెప్తావేంటి? ఏ తండ్రి చేయాల్సిన బాధ్యత ఆయన చేశాడు. చూడు, ఆయనకంటే జీవితంలో అన్ని బాధ్యతలు తీరిపోయాయి. నీకు ఇంకా మన పిల్లల బాధ్యత నీ చేతిలో ఉంది, అది మర్చిపోతున్నావేంటి? ఇప్పుడు మా నాన్న జీవితం కూడా నా చేతుల్లోనే ఉందండి. ఎందుకంటే నాకు వేరే మార్గం ఏమీ కనిపించడం లేదు. ఏమండి ప్లీజ్ అండి దయచేసి ఒప్పుకోండి. ఏమంటే నాకేం కాదండి. ఏమంటే ఆయన ఏం పరాయి వారు కాదుగా, మా నాన్నండి, మా నాన్న. ఇప్పుడు ఆయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించకపోతే రోజు రోజు కొంచెం కొంచెం చచ్చిపోతారండి. చూడు జైతి, ఈ లోకంలో అందరూ శాశ్వతమా చెప్పు? నువ్వు శాశ్వతమా? నేను శాశ్వతమా చెప్పు? అయ్యో అవే మాటలండి. నేను చెప్పేది అసలు నీకు చెరుకు ఎక్కడ? నేను మాట్లాడుతున్న ప్రతి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేంటి? కట్టుకున్న వాడికంటే కన్నవాడికి పోయినట్టుగా మాట్లాడుతున్నావేంటి? అంకుల్ చెప్పండి, నా నిర్ణయం తప్ప? చెప్పండి అంకుల్, నా నిర్ణయం తప్ప? చూడమ్మా, అటు చూస్తే మిత్రుడు ప్రాణాలు, ఇటు చూస్తే నీ కుటుంబం. ఇటు చెప్పాలో ఇటు మొగ్గలో నాకేం అర్థం కావట్లేదు తల్లి. అందుకే నా నిర్ణయాన్ని ఇటు చెప్పలేకపోతున్నాను. కానీ చేతి, నువ్వు తీసుకున్నది మాత్రం చాలా గొప్ప నిర్ణయం అమ్మా. అందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ బలపరచలేకపోతున్నాను అమ్మా. కుటుంబ సమస్యని కుటుంబంకే పరిష్కరించుకోవాలి. తప్ప విన్నాగా జైతి, ఎవరి బాగోగులు వాళ్ళే చూసుకోవాలి అని అంటున్నారు మీరు. ప్లీజ్ అండి, మా నాన్నని కాస్త కనికరించండి ప్లీజ్ అండి. జైతి, నా మాటని త్రోసిరాజు అంటే నీకే కష్టము నష్టము. మైండ్ అంతేనా? అంతే. ఇప్పుడు నేను ముందడుగు వేయకపోతే కూతురుగానే కాదు, సాటి మనిషిగా కూడా గుర్తించబడదు. దయచేసి నా మీద ఎవరు ఒత్తిడి తీసుకురావద్దు. నేను నిర్ణయం తీసేసుకున్నాను, అది మారదు కాక మారదు. జైతి, నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో. సారీ, అది నా వ్యక్తిత్వానికి సవాల్. కూతురుగా నా బాధ్యతకు ప్రేమాభిమానాలకు పరీక్ష. ఏంటి ఇవాళ కొత్తగా కొమ్ములు వచ్చినట్టు కొత్త కొత్త కుతలు ఆ, కూస్తున్నావేంటి? నా నిర్ణయం నాకు ఇచ్చిన బలమే నన్ను అలా మాట్లాడేలా చేస్తుంది. మీకు ఇది కూతురు అనిపించవచ్చు కానీ అది నా అస్తిత్వాన్ని చాటుకునే ధిక్కార స్వరం. అమ్మా జయంతి, నాన్న, నీ భర్తతో నువ్వు అలా మాట్లాడకూడదమ్మా. నువ్వేమిటో నీ స్థానం ఎక్కడో మర్చిపోతే ఎలా చెప్పు? నువ్వు ఇంటిల్లాలివి, ఇతడి అర్ధాంగివి, ఇతడి పిల్లలకు మాతృమూర్తివమ్మా. అంతకంటే ముందు నేను మీ కూతుర్ని నాన్న. జైతి, దయచేసి నా దారికి అడ్డు రాకండి. మీకు ఇష్టం లేకపోతే మీరు ఎక్కడికి రానక్కర్లేదు. నా మాట విని తల్లి, నా మాట విని తల్లి. జైతి, 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 నా మాట కాదని ఇంటి గడప దాటితే శాశ్వతంగా ఇంట్లో అడుగు పెట్టడానికి హక్కును కోల్పోతావు. ఆలోచించుకొని బయటికి వెళ్ళండి. పదండి నాన్న.
ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలి. ఆ విషయమే మీతో మాట్లాడతామని వచ్చాను. 2 కిడ్నీలు బాగా డ్యామేజ్ అయ్యాయి. వెరీ సీరియస్ కండిషన్. వెంటనే ఆపరేషన్ చేయించకపోతే మాత్రం చాలా ప్రమాదం. మీరేమి కంగారు పడకండి. కిడ్నీ డోనర్ దొరికితే మళ్ళీ మున్పటి ఫంక్షన్ చేసేస్తాం. 20-30 ఏళ్ళు దర్జాగా బతికేయచ్చు. డాక్టర్, మీ హాస్పిటల్ వాళ్ళు అన్ని టెస్టులు చేసి నా కిడ్నీ సూటబుల్ అని చెప్పారు. మిమ్మల్ని కలిసి ఆపరేషన్కి డేట్ ఫిక్స్ చేసుకోమన్నారు. మీరు మీ నాన్నగారికి కిడ్నీ దానం చేద్దాం అనుకుంటున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు అలా ముందుకు రావడం చాలా ప్రశంసనీయం. సరే, ఇంకెందుకు ఆలస్యం? ఈ ఫామ్లో సైన్ చేసి ఇవ్వండి, ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. అమ్మా జైతి, నువ్వు తొందరపడుతున్నావమ్మా. జరగబోయే పరిణామాల గురించి ఆలోచించకపోతే ఎలా చెప్పు? నా మాట వినమ్మా. ఏమండి? ఎందుకింత హరిబరిగా వివరిస్తున్నావు? ఎందుకు ఇంటి దగ్గర అనవసరమైన ఘర్షణకు దిగుతున్నావు? అర్థం కావట్లేదమ్మా. ఎందుకండి అవునా వెనకాలుతారు? మీరేమి కంగారు పడకండి. అయినా ఆ భగవంతుడు మనకి ముఖ్యమైనవన్నీ 2 చొప్పున ఇచ్చాడు. కాళ్ళు, చెవులు, అలాగే కిడ్నీలు కూడా. ఒకటి పోయినా రెండవది ఉంటుంది. మీరేమీ కంగారు పడకండి, ఆవిడకి ఏమీ కాదు. మగవాడితే పర్వాలేదు డాక్టర్ గారు, కానీ ఆడపిల్లండి, ఆడపిల్ల. ట్రాష్. ఈ రోజుల్లో కూడా ఆడ మగ అంటూ ఇలా విడదీసి మాట్లాడడం అస్సలు బాలేదు. అయినా మీ రోజుల్లో లాగా కాదండి. ఈ కాలం ఆడవాళ్ళు చేయలేని పనులు, నిర్వర్తించలేని బాధ్యతలు అంటూ ఏమీ లేవు. ప్రతి రంగంలోనూ వీళ్ళు మగాళ్ళని డామినేట్ చేసి పాడేస్తున్నారు. అయినా మీ అమ్మాయికి ఎలా ఉందో తెలియదు, కానీ మీ మాటలు వింటుంటే నాకు మాత్రం కామెడీగా ఉంది. అది కాదు డాక్టర్. డాక్టర్, నాకు ఏదైనా అయిపోతుందేమో అని మా నాన్నగారు కాస్త కంగారు పడుతున్నారు అంతే. డాక్టర్, కాస్త మీరే ఎలా అయినా ఆయనకి ధైర్యం చెప్పండి డాక్టర్. అదా, మీరు ఏమీ కంగారు పడకండి. మీ అమ్మాయికి ఏమీ కాదు, చెప్పాను కదా, నాది హామీ. కావాలంటే మీరే చూడండి, సర్జరీ తర్వాత మీ అమ్మాయి అవయవదానానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతుంది. డాక్టర్, ఈ ఫామ్ ఏం డాక్టర్? జస్ట్ రొటీన్ ఫామ్. మా టర్మ్స్ అండ్ కండిషన్స్కి మీరు ఒప్పుకుంటున్నట్టు. పర్యవసానం ఎలా ఉన్నా మా ఆసుపత్రి సిబ్బందికి ఎటువంటి సంబంధం లేదు అని మీరు అంగీకరిస్తున్నట్టు. చిన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్. అండ్ ప్రతి సర్జరీకి ఇవి తీసుకోవడం క్వైట్ కామన్. ఓ సారీ, మీరు మ్యారీడ్ కదా? ఈ ఫామ్లో మీ హస్బెండ్తో కూడా సైన్ చేయించి తీసుకున్నాను. ఎందుకు డాక్టర్? జస్ట్ ఇంకో రొటీన్ ఫామ్ అమ్మా. అయినా నా కిడ్నీని మా నాన్నకి దానం చేస్తుంటే మధ్యలో మా వారి సంతకం ఎందుకు? మీ వారు కనుక రేపు సర్జరీ తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మీ వారి నుంచి మాకు ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏదో ఫార్మాలిటీ. అయినా ప్రతి సర్జరీకి ఇది క్వైట్ కామన్ అమ్మా. ఒకే ఒక్క సంతకం చేయించి తీసుకురా చాలు. డాక్టర్, ఎంత క్రితమే ఆడ మగ సమానం అంటూ హెచ్చరించి ఇప్పుడు నా వివక్ష చూపించడం కొద్దిగా బాగాలేదు డాక్టర్. చూడమ్మా, అది నా అభిప్రాయం. ఇది లీగల్ ఫార్మాలిటీ. యు నో వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఒకవేళ మా వారు సంతకం పెట్టను అంటే? ఏముంది, ఆపరేషన్ చెయ్యం. అయ్యో అయ్యో డాక్టర్, ఇది మరీ అన్యాయం డాక్టర్. డాక్టర్, ఇదిగో కిడ్నీ స్పీకర్ ఇక్కడే ఉన్నారు. కిడ్నీ డాక్టర్ మీ ఎదురుగా ఉన్నారు. ఆయన ఒక ఫార్మల్ లెటర్ కోసం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది డాక్టర్. డాక్టర్, ప్లీజ్ చూడమ్మా, డాక్టర్. ఈ విషయంలో నేనైతే ఏ హెల్ప్ చేయలేను. అది కాదు డాక్టర్. ఐఎమ్ సారీ. ప్లీజ్ డాక్టర్. నాన్న, ఏం చేద్దాం డాక్టర్? వద్దమ్మా, వెళ్ళిపోదాం కదా. డాక్టర్, డాక్టర్, నేను మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుస్తాను డాక్టర్. మళ్ళీ వచ్చి కలుస్తాను. అదే. ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు అని చెప్పాను, అయినా వెళ్ళిపోయావు కదా. మా నాన్న ప్రాణాల మీద ఆదుద్దామని వెళ్ళాను, కానీ మన ఉద్దేశం ఏమీ లేదండి. ఏమండి, ఇప్పుడు మా నాన్న ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయండి. ఒక చిన్న సంతకం పెట్టను. చూడు చైతి, నా మాట కూడా అర్థం చేసుకో. ఇది కేవలం మీ నాన్న ప్రాణాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, నీ శరీరానికి సంబంధించిన విషయం కూడా. అందుకే నేను సంతకం చేయను. అయ్యో, ఏమండి, మరో పని చేయండి. మీరు హాస్పిటల్కి రండి. అక్కడ మా నాన్న పరిస్థితి చూస్తే మీరే సహాయం చేసేస్తారండి. చైతి, అనవసరమైన ప్రయత్నాలు మానుకోమని చెప్పానా? ఇది అనవసరమైన ప్రయత్నం కాదండి. ఇక్కడ మీరు కాదని, అక్కడ డాక్టర్లు కాదండి. నేను మా నాన్నని ఎలా రక్షించుకోవాలి? ప్లీజ్ అండి, సంతకమే కదా. ప్లీజ్ అండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. చైతి, ప్లీజ్. నా మాటకు విలువ లేనప్పుడు అనవసరంగా నా సమయాన్ని వృధా చేయకు. వెళ్ళు. నా దేహం మీద, నా శరీర అవయవాల మీద నాకు హక్కు లేకుండా ఎలా పోతుందో
నిబంధనని చేస్తాను. మా మీద మగ పెత్తనం ఎందుకు ఎవరు ఎలా చేస్తున్నారో తేల్చుకుంటాను. వాది జైతి, ప్రతివాది 5 స్టార్ హాస్పిటల్ తరపున అడ్వకేట్లు సిద్ధమేనా? ఎస్, ఐఎమ్ రెడీ యువర్ ఆనర్. నేను రెడీ యువర్ ఆనర్. ఇక మీ వాదన ప్రారంభించండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈరోజు గౌరవ కోర్టు వారి ముందు విచారణకు వచ్చిన ఈ కేసు చాలా ప్రత్యేకమైనది, విచిత్రమైనది కూడా. నా క్లయింట్ జైతి శ్రీమతి జైతి రాజారావు. ఎస్ ఆఫ్ కోర్స్, శ్రీమతి జైతి రాజారావు. యువర్ ఆనర్, నా క్లయింట్ జైతి తండ్రి సోమసుందరం గారికి 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి. ఆయనకు అర్జెంటుగా సర్జరీ చేసి కిడ్నీ మార్పిడి చేయకపోతే ఆయన బ్రతకరని డిఫెన్స్ కౌన్సిల్ వారి క్లయింట్ 5 స్టార్ హాస్పిటల్ వారే చెప్పారు యువర్ ఆనర్. అది యథార్థం యువర్ ఆనర్. పేషెంట్ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నా క్లయింట్ ఒక సరైన సలహా ఇస్తే దాన్ని తప్పుపడతాడేంటో. డిఫెన్స్ కౌన్సిల్ వారు పొరబడుతున్నారు. ఆసుపత్రి వారు ఇచ్చిన వైద్య సలహాను తప్పట్టం లేదు యువర్ ఆనర్. కానీ వారు విధించిన ఒక వివక్షాపూరితమైన రాక్షస నిబంధన మాత్రమే ప్రశ్నిస్తూ అసలు తన శరీరం మీద, తన శరీర భాగాల మీద తనకి హక్కు ఉందో లేదో తేల్చి చెప్పాలని కోరుతూ నా క్లయింట్ జైతి గౌరవ కోర్టు వారి ముందు ఈ కేసు దాఖలు చేశారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. చట్టం రూపొందించిన నిబంధనని రాక్షస నిబంధన అంటాం. చట్టాన్ని వ్యతిరేకించడమే. మీరు నిరోధించవలసిందిగా కోర్టు వారిని అర్థిస్తున్నారు. అదెంత రాక్షసమో మరెంత వివక్షాపూరితమో నేను రుజువు చేస్తాను. తమను కాస్త సమయంలో పాటిస్తే మంచిది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ రాణా. నా క్లయింట్ జైతి తన తండ్రికి తన కిడ్నీని దానం ఇవ్వదలిచి 5 స్టార్ హాస్పిటల్ వారిని సంప్రదించి పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందని తెలిసి కూడా సర్జరీ చేయడానికి ఆమె భర్త రాజారావు అనుమతి కావాలని ఆసుపత్రి వారు నిబంధనలు విధించారు. ఇది ముమ్మాటికి అన్యాయమే, రాక్షసమే యువరానా. ఆ నిబంధన చట్టమే నిర్దేశించిందన్న సంగతి గౌరవనీయులైన కౌన్సిల్ వారు ఉద్దేశపూర్వకంగా దాచేస్తున్నారు యువర్ ఆనర్. ఆ నిబంధన నా క్లయింట్ విధించలేదు. అన్ని ఆసుపత్రులు చేస్తున్నట్టే నా క్లయింట్ ఎన్నో ఏళ్లుగా పాటిస్తూ వస్తున్న నిబంధనది. ఆటోమేటికలీ ప్రాక్టీస్ బికమ్స్ రూల్ యువర్ ఆనర్. వారి చర్యలను ఎవరు ఎత్తి చూపించినంత మాత్రాన అది రూల్ కాబోదు యువరానా. కానీ వారు విధించిన ఆ నిబంధన నా క్లయింట్ తండ్రికి ప్రాణగండంగా పరిణమించడమే కాక వివాహిత మహిళను అవమానపరిచే విధంగా ఉంది కాబట్టే ఆ నిబంధన చెల్లుబాటు గురించి ప్రశ్నించాల్సి వచ్చింది. ప్రశ్నించమనండి, కానీ మా క్లయింట్ ఆసుపత్రి కాదు. కిడ్నీ దానానికి అంగీకరించని మరి భర్తను నిలదీయమనండి, లేదంటే అవయవదాన చట్టాన్ని రూపొందించిన ప్రభుత్వాన్ని ఆశ్రయించమనండి. అంతేగాని ఈ కేసుతో ఏ విధంగానూ సంబంధం నా క్లయింట్ని ప్రతివాదిగా చేర్చడం పూర్తిగా దురుద్దేశపూర్వకమే. నా క్లయింట్ మీద బురద చల్లి తద్వారా పరువు తీయడానికి చేస్తున్న ప్రయత్నమే. అందువల్ల ఈ కేసు విచారణార్హమే కాదని దయచేసి ఈ కేసును డిస్మిస్ చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయవచ్చు, కానీ వారు తగుని నిర్ణయం తీసుకుని అమలు చేయడానికి ఏళ్ళు పుళ్ళు పడుతుంది. యువతల పేషెంట్కి అత్యవసరంగా వైద్య సహాయం అందవలసిన ఆవశ్యకత ఉంది. అందుచేతే నా క్లయింట్ జైతి సత్వర న్యాయాన్ని అర్థిస్తూ గౌరవ కోర్టు వారిని ఆశ్రయించింది. ప్రభుత్వం రూపొందించిన చట్టాల్ని తూచా తప్పకుండా పాటిస్తున్న నా క్లయింట్ని ఇలా దోషించేసి బోన్లో నిలబెట్టడం అన్యాయం యువర్ ఆనర్. నా క్లయింట్ ఒక ఆరోగ్య సురక్షా సంస్థ, వైద్య సేవా సంస్థ. రోగులకు వైద్య సేవ చేయడం, అవసరమైతే సర్జరీలు చేసైనా వారి ప్రాణాలు కాపాడడం వారి ప్రథమ కర్తవ్యం, బాధ్యత. దాన్ని గాలి వదిలేసి ఇలా కోర్టులో కేసులు వాదిస్తూ వారి సమయాన్ని వృధా చేసుకోలేరు. అలా చేస్తే వారి సేఫ్ కోరి వచ్చే రోగులకు అన్యాయం చేసినట్టు అవుతుంది. ఊహాత్మక ప్రశ్నలతో వేసిన ఈ కేసును దయచేసి డిస్మిస్ చేయవలసిందిగా మరొక్కసారి కోరుతున్నాను యువర్ ఆనర్. డిఫెన్స్ కౌన్సిల్ చెప్పినట్టు మీ క్లయింట్కు సలహా ఇచ్చి అసలు బాధ్యులను ప్రతివాదులుగా ఎందుకు చేర్చకూడదు? థ్యాంక్ యూ యువర్ ఆనర్. కానీ యువరానా, తమదొక ఆరోగ్య సురక్షా సంస్థగా ప్రచారం చేసుకుంటున్న 5 స్టార్ హాస్పిటల్ వారు చట్టంలోని ఒక చిన్న నిబంధనను వక్రీకరించి తద్వారా నా క్లయింట్ని, ఆమె తండ్రిని శారీరక మానసిక హింసకి గురి చేశారు.
ఇది మరీ విడ్డూరంగా ఉందండి. ఆ విధంగా చేయడం వల్ల నా క్లయింట్ ఆసుపత్రికి నష్టమే కానీ ప్రయోజనం చెప్పండి. ఓ పని చేయండి, ఈ కేసు నుండి నా క్లయింట్ని డిశ్చార్జ్ చేసి ఆ పైన ప్రభుత్వంపై కేసేసుకోండి. అయ్యా జడ్జి గారు, నేను మాట్లాడొచ్చా? మీ లాయరు చెప్పలేనిది మీరు కోర్టుకు చెప్పదలిస్తే బోన్లో నిలబడి చెప్పండి. అయ్యా జడ్జి గారు, సత్వర న్యాయం వర్తిస్తూ మా నాన్న ప్రాణాలను రక్షించమని ప్రార్థిస్తూ వ్యాజ్యం వేశాక కోర్టు పక్షులా మారి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కోర్టు వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే నేను మాత్రం కాళ్ళు అరిగేలా తిరుగుతున్నానయ్యా. ఆర్డర్, ఆర్డర్. మీరు కోర్టును నిందించడం మానుకోవాలి. మేమేం సరదాగా వాయిదాలు వేయం. మీ లాయరో లాయరో అవసరమని కోరితేనే గడువు ఇస్తాం. దానివల్ల వారికి వీరికి వచ్చే నష్టమేమీ లేదు న్యాయమూర్తిగా. మధ్యలో నలిగిపోతున్నది నేను. అదిగో నా నాటికి అనారోగ్యంతో శుష్కించిపోతూ సుళ్ళు తిరిగిపోతున్న మా నాన్నను. అంటే దీని అంతటికీ జడ్జి గారిదే బాధ్యత అంటావు? ఇది ముమ్మాటికి కోర్టు దగ్గరనే యువర్ ఆనర్. కాదు యువర్ ఆనర్, కోర్టు వారిని నిందించే ఉద్దేశం నా క్లయింట్కి ఏమాత్రం లేదు. ఆమె కేవలం తన ఆవేదనని ఆక్రోశాన్ని మాత్రమే వెలిపించింది. దయచేసి గౌరవ కోర్టు వారు ఆమెను సానుభూతితో అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. మీ తపన భావోద్వేగం మాకు అర్థమవుతుంది. మీదో ప్రత్యేకమైన కేసుగా పరిగణించి మీకు ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తున్నాం. మీరు మీ వాదన స్వయంగా వినపించుకోదలిస్తే వినపించుకోవచ్చు. మీరు ఇంకా బోన్లో నిలబడక్కర్లేదు. ఇలా మా ఎదుటికి వచ్చి అవసరమైతే సాక్షులను విచారించడానికి కూడా అనుమతిస్తాం. అయ్యా, ధన్యవాదాలయ్యా. అయ్యా నేనేమి లా చదవలేదయ్యా. ఎన్నడూ కోర్టు మెట్లు కూడా ఎక్కలేదు. ఇల్లు, భర్త, పిల్లలు, ఇదే నా ప్రపంచం. ఏ ఆడదానికైనా అంతే. ఆర్డర్, ఆర్డర్. సారీ. అయ్యా, డాక్టర్ గారిని పిలిపించండి. పర్మిషన్ గ్రాంటెడ్. డాక్టర్ సంతోష్, డాక్టర్ సంతోష్, డాక్టర్ సంతోష్. డాక్టర్ గారు, నేను మా నాన్నకి నా కిడ్నీ దానం చేయాలి అనుకుంటే నా భర్త లిఖిత పూర్వక అనుమతి కావాలి అని కండిషన్ పెట్టింది నిజమా కాదా? నిజమే. ఆ ఫార్మాలిటీ పూర్తి చేయకుండా సర్జరీ చేయదు. అంటే పేషెంట్ కండిషన్ ఎంత సీరియస్గా ఉన్నా మీరు మాత్రం మీ కండిషన్ని సడలించరన్నమాట, అంతేగా? ముమ్మాటికి అంతే. రేపు అంటే మీకు సర్జరీ పూర్తయిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినా లేదా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా మీ వారి నుంచో లేదా మీ సంతానం నుంచో మాకు చాలా లీగల్ కాంప్లికేషన్స్ రావచ్చు. ఆ ఇబ్బందులన్నీ మాకు ఎందుకు చెప్పండి? ఒకవేళ నా కిడ్నీ మా వారికి దానం చేసినా ఇవన్నీ రావచ్చుగా. అప్పుడు మా అమ్మ నుండో నాన్న నుండో ఎందుకు అనుమతి అడగరు? ఆడవాళ్ళు అంటే అంత చులకనా, లేదంటే వాళ్ళు మనుషులే కాదంటారా? ఇక్కడ భార్య దాత, భర్త ఏమో స్వీకర్త. అందువల్ల వీరిద్దరి మధ్యలో మూడో వ్యక్తి అనుమతి అవసరం లేదు. ఓహో, అంటే రోగి ప్రాణం కన్నా మీ స్కిన్ని కాపాడుకోవడమే మీకు ముఖ్యం అన్నమాట. డాక్టర్ గారు, మీరు ఆ వైద్య వృత్తి చేపట్టే ముందు చేసిన హిపోక్రటిక్ ఓత్ అండి, అవే ఆ ప్రమాణాలు అవి ఉంటాయి కదా, వాటిని ఒకసారి గుర్తు చేసుకొని చెప్పండి డాక్టర్. అది వేరు, ఇది వేరు. అది వృత్తి ధర్మం, ఇది చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత. ఒకవేళ నేను కాకుండా మా అన్నయ్య కిడ్నీ దానానికి ముందుకు వచ్చాడు అనుకోండి, అప్పుడు మా వదిన అనుమతి కూడా కావాలని ఇలాగే ఒత్తిడి చేస్తాను. ఆ అవసరమే లేదు. మగవాళ్ళు ఎవరికైనా నిరభ్యంతరంగా అవయవదానం చేయవచ్చు. ఆ విషయం చట్టంలోనే ఉంది. చూసారా ఈ రెండు నాలుకల ధోరణి వింతగా లేదు? ఆడవారికి ఒక రూలు, మగవారికి ఒక రూలు. ఎందుకండి ఈ వివక్ష? అంటే చట్టం దృష్టిలోనూ ఆడవారి కంటే మగవారే గొప్పవారని నా అభిప్రాయం. అందరు ఆడవాళ్ళకు కాదు, వివాహం కాని వారు నిరభ్యంతరంగా అవయవదానం చేయొచ్చు. చట్టం ఆ క్లాస్ని కేవలం వివాహిత స్త్రీలకు మాత్రమే నిర్దేశించింది. అంటే పెళ్లి ఆడవారి స్వేచ్ఛను హరించి మగవారికి బానిసం చేస్తుందన్నమాట, అంతే కదా డాక్టర్? చూడమ్మా, అవన్నీ నాకు అనవసరమైన విషయాలు. దయచేసి నన్ను అందులోకి లాక్కండి. అయ్యా, ఇక వారిని పంపించండి. అయ్యా జడ్జి గారు, నా భర్త రాజారావుని పిలిపించండి. పర్మిషన్ గ్రాంటెడ్. రాజారావు, రాజారావు, రాజారావు. నేను మీకు ఏమవుతాను? వేద మంత్రాల సాక్షిగా తాళి కట్టిన భార్య, నా మాట శిరస వహిస్తానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భార్యని, నా అడుగులో అడుగు వేసి నడుస్తానని సప్తపది సాక్షిగా చెప్పిన భార్యని. అగ్ని ప్రదక్షిణ చేసినప్పుడు 4 సార్లు నేను ముందు నడిస్తే మీరు నన్ను అనుసరించారు. ఆ తర్వాత
3 సార్లు మీరు ముందు నడిస్తే నేను అనుసరించాను. దానికి ఏ విశిష్టత లేదంటారా? సప్తపదిలో ఇద్దరం కలిసి జంటగా అడుగులు వేశాం. దానికి ఏ అర్థం పరమార్థం లేవంటారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసు హిందూ వివాహ కర్మకాండ గురించి చర్చ కాదు. ఆ విషయం వారికి తెలియజేసి మందలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ సస్టైన్డ్. ప్రస్తుత కేసుకు సంబంధించిన ప్రశ్నలే అడగాలి. అనవసరమైన ప్రశ్నలు అడిగి కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేయకూడదు. థ్యాంక్ యూ యువర్ ఆనర్. క్షమించండి జడ్జి గారు. వివాహం వల్ల భార్య మీద భర్తకు సర్వాధికారం సిద్ధించదు అని ఇద్దరూ రథచక్రాల సమానమైన వారని చెప్పించడమే నా ఉద్దేశం. యూ కెన్ ప్రొసీడ్. పెళ్లి మగవాడిని యజమానిని, ఆడదాన్ని బానిసను చేయదు. ఇద్దరూ కలిసి జంటగా సాగిపోమ్మని చెబుతుంది. ఎక్కువ తక్కువలు ప్రదర్శించకుండా ఒకరి కష్టసుఖాలు మరొకరివిగా భావిస్తూ చక్కని అవగాహనతో భాగస్వాములుగా మసులుకోమని చెబుతుంది. ఒప్పుకుంటారా? చూడు, సంస్కృత మంత్రాల్లో ఏం అర్థాలు దాగున్నాయో నాకు తెలియదు, కానీ నువ్వు నా భార్య గనుకే నీ బరువు బాధ్యతలన్నీ నేను మోస్తున్నాను. ఏ భార్య అయినా భర్తకు లోబడే ఉంటుంది, పతిని ప్రత్యక్ష దైవంగా పూజిస్తుంది. అలాంటి వారి పతివ్రతలని మన పురాణాలన్నీ ఘోషిస్తున్నాయి. కానీ నువ్వు మాత్రం నన్ను ఇలా కోర్టు దాకా ఇచ్చావు. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అని అన్నారే తప్ప పతిదేవో భవ అని ఎందుకు అనలేదో తెలుసా? చెప్పండి, తెలుసా? తెలియదు. ఎందుకంటే తల్లిదండ్రులుగా, గురువులుగా వారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం కనుక. పోనీ ఈ విషయం చెప్పండి. మీ కష్ట సుఖాలన్నీ నావైనప్పుడు నా కష్టం మీ కష్టం కాదా? పితృభిక్ష పెట్టండి అని కొంగు చాచి అందించిన మీ మనసు ఎందుకు కరగలేదు? నువ్వు కిడ్నీ దానం చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను నువ్వు కిడ్నీ దానం చేయొద్దు అని చెప్పాను. అది నా డిసిషన్. ఆ పెత్తనం మీకు నా మీద ఎవరిచ్చారు? నీ మెళ్ళ వేసిన 3 ముళ్ళు. నీ మెళ్ళ వేసిన 3 ముళ్ళు. అందులో ఒకటి నీ మనసుకి, రెండవది నీ జీవితానికి, మూడవది నీ శరీరానికే కనుక. ఆ మూడింటి మీద సర్వాధికారాలు అందుకు అక్కడ కూర్చున్నారే నా మామగారు. ఆయన నాకు ధారదత్తం చేశారు. భార్య మీద భర్తకు సర్వాధికారాలు ఉంటాయని ఆసుపత్రి వారికి తెలుసు, ఈ సమాజానికి తెలుసు. విచిత్రం ఏంటో ది గ్రేట్ వైఫ్ కి మాత్రం అర్థం కావడం లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కోర్టులో ఈ సంసారం గొడవలేటండి. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యూ కెన్ ప్రొసీడ్. ఇప్పుడు మా నాన్న చావు బ్రతుకుల్లో ఉన్నారు. ఆయనకి నా కిడ్నీ దానం చేసి నేను కొత్త ఆయుష్ పోయాలి అనుకుంటున్న నన్ను ప్రోత్సహించి ఆ హాస్పిటల్ వాళ్ళ ఫార్మాలిటీ పూర్తి చేయడం కొత్తగా మీ ధర్మం కదా? చెప్పండి. ధర్మమా అధర్మమా పక్కన పెట్టు. నా కాళ్ళు నేను నరుక్కోలేదు కదా. ఊరికే బుడబడమంటూ కిడ్నీ దానం చేస్తే సరిపోదు, దాని పర్యవసానాలు ఏంటో కూడా ఆలోచించాలి కదా. ఒకవేళ నువ్వు కిడ్నీ దానం చేసి నువ్వు రోగిష్టం అయిపోతే అప్పుడు మన కుటుంబం ఏమైపోతుంది? మన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది? మన సంసారం బజార్లో పడిపోతుంది. ఇదంతా ఆలోచించాను కనుక నువ్వు కిడ్నీ దానం చేయడానికి వీల్లేదు అని చెప్పాను. అది నా ఫైనల్ డిసిజన్. దురదృష్టవశాత్తు ఈ పరిస్థితి మీకే వస్తే అప్పుడు కూడా మీరు ఇలాగే ఆలోచిస్తారా? నో, నేను ఇంటి యజమానిని. నేను బాగుంటేనే కదా మీరు బాగుండేది. ఒకవేళ నా కిడ్నీయే చెడిపోయి నువ్వు నీ కిడ్నీ నాకు దానం చేయాల్సి వస్తే అప్పుడు నిరభ్యంతరంగా దానం చేయొచ్చు. అలా కాకుండా ఇంకెవరికైనా దానం చేయాల్సి వస్తేనే నా పర్మిషన్ తప్పనిసరి. ఎందుకని? అంటే నా శరీరం మీద నాకు హక్కు లేదా? లేదని కదా దాని అర్థం. చూడు, పతివ్రతలు ఎవరు నీలాగా భర్తని ఇలా కోర్టు దాకా ఇడ్చి పరువు బజార్లో పడేయరు. ఆర్డర్, ఆర్డర్. అడిగిన దానికి అవును కాదు అని సమాధానం చెప్పండి చాలు. ఐఎమ్ సారీ సార్. ఒకవేళ నా కిడ్నీ మీకు దానం చేయడానికి మా అమ్మ నుండో నాన్న నుండో హాస్పిటల్ వాళ్ళు పర్మిషన్ అడిగారు అనుకోండి, అప్పుడేం చేస్తారు? అబ్సర్డ్. నిన్నే నాకు దానం చేసిన తర్వాత ఇక నీ శరీరం మీద పూర్తి హక్కులు అధికారం నాదే అవుతుంది, అయ్యాయి కూడా. చూసారా జడ్జి గారు? నా జీవితం మీదే కాకుండా నా శరీరంలోని సమస్త అవయవాల మీద పూర్తి హక్కు అధికారం మారితేనట. అంతే కదా? ఏమండి, రేపు నా స్థానంలో మన అమ్మాయి ఉంటే అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడతారు. ఈ ప్రశ్నకి జవాబు మీ దగ్గర ఉందా? అయ్యా, ఇటువైపు పంపించి. యువర్ ఆనర్, ఈ పనికిరాని చర్చను ఇంతటితో ముగించమని
ఆదేశించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అయ్యా ఇది పనికిరాని చర్చ కాదు. ఎవరికి ఏమని అవకాశం నాకు ఇచ్చారు. ఇంక మా నాన్నగారు ఒక్కరిని అడిగితే సార్ దయచేసి అనుమతినివ్వండి. ఇక్కడ మీ సంబంధాలు కాదు, వారి పేరు పిలవండి, పిలుస్తారు. సోమసుందరం. సోమసుందరం, సోమసుందరం, సోమసుందరం. మీరు అమ్మ నాకు జన్మ ప్రదాతలు. ఈ శరీరాన్ని ఈ జీవితాన్ని ఇచ్చింది మీరే, అవునా? శరీరమే కాదు తల్లి, నీ జీన్స్ కూడా మావి. వాటిల్లో మా లక్షణాలు, అనువంశిక లక్షణాలు దాగి ఉన్నాయమ్మా. ఇప్పుడు మీ 2 కిడ్నీలు పాడయ్యాయి. అందులో ఒకటి వెంటనే రీప్లేస్ చేయాలి. లేదంటే మీ ఆరోగ్యం మీకు భూమి మీద తోక. డాక్టర్ అలాగనే చెప్పారు. మీకెందరు సంతానం? 2, ఒక కొడుకు, ఒక కూతురు. అయినా మీకు కిడ్నీ డొనేట్ దొరకలేదు. మీ రక్త సంబంధికులు ఎవరైనా మీకు కిడ్నీ డొనేట్ చేస్తామన్నారా? నేను చనిపోయాక పున్నామ నరకు నుంచి తప్పిస్తాడనుకున్న పుత్రుడు మహోత్సవేశ్వరుడు, మరో ఇంటి మహాలక్ష్మి అనుకున్న నా కూతురు నా బతుకు నరకం కాకుండా, నేను అర్ధాష్కుని కాకుండా కాపాడుతానంటూ ముందుకొచ్చి పుత్రికోత్సాహం చూపించిందబ్బా. ఆ మాటకి నా మనసు నిండిపోయింది జయంతి, నా మనసు నిండిపోయిందమ్మా. చూస్తున్నారా? అమ్మ జయంతి, నా గురించి నువ్వు విశ్లేషించుకో. నీ జీవితం చల్లగా హాయిగా సాగకుండా ఎందుకమ్మా ఈ కోర్టు గొడవ? అది కాదు నాన్న, నేను చెప్పేది వినండి. ఇప్పుడైనా నా మాట విను. నేను చెప్పేది ఇప్పటికైనా నా మాట విను. అది కాదు. వద్దమ్మా, నాన్న, నేను చెప్పేది దయచేసి ఈ కేసు విత్డ్రా చేసుకో తల్లి. నాన్న, చెప్పేది వినండి. వద్దమ్మా, విను నా మాట విను తల్లి. నాన్న, అయ్యా జడ్జి గారు, మీరైనా ఈ పిచ్చి దానికి కాస్త నచ్చ చెప్పి పుణ్యం కట్టుకోండి సార్. కోర్టండి, మీ ఇల్లు కాదు. ఆర్డర్, ఆర్డర్. మీరు ఆవిడ అడిగిన వాటికి మాత్రమే సమాధానం ఇవ్వాలి. అనవసరమైన విషయాలు ప్రస్తావించకూడదు. అలాగే సార్. ఆఖరిగా ఒకే ఒక ప్రశ్న. మీరు డాక్టర్ దగ్గరికి మీ అమ్మాయితో కలిసి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నారు? మీకు ఆపరేషన్ ఎందుకు చేయము అని చెప్పారు? నా అల్లుడి అంగీకారం లేనిదే మా అమ్మాయి కిడ్నీని నాకు అమర్చలేమని కరాఖండిగా చెప్పారమ్మా. అయ్యా, అదే విషయం. అయ్యా, ఇక మా నాన్నగారు పంపించి మొత్తానికి కోర్టుని ఒక చర్చా వేదిక చేసేశారు. అసలు ఏం చెప్పాలనుకుంటుందో సూటిగా చెప్పమని ఆదేశించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పాయింట్కి రండి. ఇదే నా పాయింట్ చేశారు. అయ్యా, ఈ శరీరం నాకు మా అమ్మా నాన్నల నుండి సంక్రమించింది. దానిలో ఒక చిన్ని భాగాన్ని, ఒక స్పేర్ పార్ట్ని ఇదిగో నాకు జన్మనిచ్చిన నా కన్న తండ్రికి ఇవ్వడానికి నా భర్త అనుమతి కావాలనడం ఎక్కడి న్యాయం? మగవారికైతే వారి శరీరం మీద, వారి శరీరంలోని సమస్త అవయవాల మీద పూర్తి హక్కు అధికారం వారిదే. కానీ పెళ్ళైన ఆడవారి శరీరం వారిది కాదు. ఆ శరీరంలోని భాగాలు వారివి కావు. అవన్నీ భర్త అధికార పరిధిలో. ఇదెక్కడి న్యాయం జడ్జి గారు? మా మెడల్లో పసుపు తాడు కట్టించుకున్నందుకు మా జీవితం మీద, మా శరీరం మీద, మా శరీరంలోని సమస్త అవయవాల మీద మా భర్తలకి గుత్తాధిపత్యం కట్టపెట్టడం అన్యాయం, అమానుషం, అక్రమం. వివాహిత స్త్రీలు తమ శరీరంలోని ఒక చిన్ని భాగాన్ని, ఒక స్పేర్ పార్ట్ తల్లికో తండ్రికో తోడబుట్టిన వాళ్ళకో ఇవ్వాలి అనంటే చట్టంలోని క్రూర నిబంధన వారి ఇచ్ఛకు, స్వేచ్ఛకు సంకెళ్ళు వేస్తుంది. అందుకే దానిని ఖండించడానికే ఈ వ్యాజ్యం వేశారు. అయ్యా జడ్జి గారు, దయచేసి ఈ శరీరం
ఇక్కడ పేల గొంతు తోరిస్తే చుత్తకాయలేవి రాను. ఆర్డర్ ఆర్డర్. యువరానర్, నా క్లయింట్ వేదనను వాదనను సమర్థిస్తూ సప్లిమెంట్గా మరొక విషయాన్ని కోర్టు వారి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. అవయవ దాన చట్టంలోని రూల్ 22 ప్రకారం ఇటువంటి సందర్భాల్లో వివాహిత మహిళల పట్ల కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పొందుపరిచారే తప్ప ఆమె భర్త అనుమతి అవసరమని ఎక్కడా స్పష్టీకరించలేదు. కానీ కొందరు ఆసుపత్రి వారు ముందు జాగ్రత్త చర్యగా దానికి తప్పనిసరి ఫార్మాలిటీ చేశారు యువరానర్. కాబట్టి ఆ నిబంధనను కొట్టివేయమని అభ్యర్థిస్తూ నా క్లయింట్ జైతి తన భర్త అనుమతి అంగీకారం అవసరం లేకుండానే తన కన్న తండ్రికి తన కిడ్నీని దానం ఇచ్చే విధంగా అనుమతిస్తూ తీర్పు ఇవ్వవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. సెంటిమెంట్ కబుర్ల కంటే చట్టబద్ధత ముఖ్యం. నా క్లయింట్ 5 స్టార్ ఆసుపత్రి వారు చట్టాన్ని పాటించారే తప్ప ఏ విధమైన తప్పు నేరం చేయలేదు. తప్పేదైనా ఉందంటే చట్టంలోనే ఉంది, కానీ నా క్లయింట్ ఆసుపత్రిలో నిబంధనలు లేదు. అందువల్ల ఈ కేసు విచారణార్హమే కాదని దయచేసి డిస్మిస్ చేయవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసులో వాద ప్రతివాదనలు విన్నాక మా తీర్పు ప్రకటిస్తున్నాం. ఒక వివాహిత అవయద్వానం చేయడానికి తమ భర్త అంగీకారం కావాలనడం అర్ధరహితం. ఇట్ ఈస్ క్లియర్లీ అల్ట్రా వైరస్. అలా చేయడం వల్ల ఆ మహిళ తన సొంత శరీరంపై హక్కు కోల్పోయినట్టే అవుతుంది. ట్రాన్స్ప్లాంటేషన్స్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ రూల్స్ 2014లోని రూల్ 18 స్పౌస్ అనుమతి తీసుకొని నేరాల్సిందని ఎక్కడా నిర్దేశించలేదు. రూల్ 22 దాత పెళ్ళైన మహిళ అయినట్టయితే అధిక జాగ్రత్త తీసుకోవాలని మాత్రమే సూచించింది. అంచేత వాది జైతి తన కిడ్నీల్లో ఒకదాన్ని అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి ఆమె ఇష్టానుసారం దానమిచ్చేందుకు బేషరతుగా అనుమతిస్తున్నాం. ఇందుకు ఆమె భర్త నుండి ఎలాంటి ధృవీకరణ పత్రం అవసరం లేదని స్పష్టం చేస్తున్నాం. దిస్ కోర్ట్ ఈజ్ అజెండ్. నాకు ప్రత్యేక అస్తిత్వం వ్యక్తిత్వం ఉన్నాయి. ఈ ఆనందంలో గుండె పగిలిపోయేలా ఉంది. నాన్న విజయ్ గెలిచింది నాన్న, విజయ్ సాధించింది నాన్న. ఈ విజయం మీ ఒక్క చేతిదే కాదు నాన్న, మొత్తం మహిళా సమాజానికి మేలు జరిగింది నాన్న. ఇప్పుడు నేను మీ కిడ్నీ దానం చేయాలంటే ఎవ్వరి పర్మిషన్ తీసుకోలేకపోయాను. ఈ రోజే కాదు ఇప్పుడే మీకు కిడ్నీ దానం చేసి నేను మీకు కొత్త ఆయుష్ పోస్తాను నాన్న. కొత్త ఆయుష్ ప్లీజ్ డాక్టర్. ఐఎమ్ సారీ. కానీ మిమ్మల్ని కోల్పోయింది నాన్న. చిటికెడు జాలి దయ చూపించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు. కోర్టు తీర్పు ఒక్కరోజు ముందుగా వచ్చి ఉన్నా ఈ అన్యాయం జరిగేది కాదు. లేదు లేదు లేదు, మా నాన్నని చచ్చిపోలేదు, మా నాన్న ఏం చచ్చిపోలేదు, చంపేశారు. మీరందరూ కలిసి చంపేశారు. నా శరీర అవయవాల మీద పూర్తి హక్కు నాదే అని నిరూపించుకోవడానికి
వచ్చిందో మీకు తెలుసా? మీకు తెలుసా? మీకు తెలుసా? మా నాన్న అమూల్యమైన